నమస్తే, మీరు చూస్తున్నది శ్రీరామ్ బొంగు యూట్యూబ్ ఛానల్ అండి. మా యొక్క ఛానల్లో ప్రచారం అవుతున్నటువంటి శ్రీ 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 కంతపోలమ్మ తల్లి అమ్మవారండి. మరియు సువర్ణముఖి నదీ తీర ప్రాంతంలో డీసిర్లాం మరియు వెంకట భైరపురం బగ్గందర్ వలస అనే ఈ 3 గ్రామాల ఎల్లవేల్పు అయినటువంటి శ్రీ కంతపోలమ్మ తల్లి. ఆ తల్లి పూర్వము అంటే మాకు తెలియని కాలం నుంచి కూడా అమ్మవారు కొలువై ఉన్నది. అమ్మవారు మహా విశిష్టతతో గల కూడుకున్నటువంటి అమ్మవారు. ఎన్నో మంచి చెడ్డలు మనకి సకల ఆయుష్ ఆరోగ్యాలను ప్రసాదించే అమ్మలు కన్నా అమ్మ కంతపోలమ్మ. పూర్వము ఒక విశిష్టమైన కథ మాకు తెలిసేదండి. కామి రూపిణి అంటే గ్రామ దేవతలు కామి రూపిణిగా అంటే వేరే రూపంలో దాల్చుతూ ఆపద వచ్చినప్పుడు ఉండేవారట కాపాడటానికి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ సువర్ణముఖి నది ఒడ్డునే మా గ్రామం ఉంటుంది. వరద ప్రవాహం వచ్చినప్పుడు అమ్మవారు గంగమ్మను శాంతిపరుస్తూ గ్రామం మీద ఒత్తిడి కాకుండా కాపాడేదని నానుడి విషయం అండి. ఇంకా మరొక విషయం ఏమిటంటే అమ్మవారు ఈ ఊరు నుంచి కొంచెం దూరాన ఉంటారు, నది తీరం అవతల. ఒకసారి పూర్వం ఎప్పుడో మాకు తాతలు చెప్పే మాటలు, ఒక విధాన బందిపోటు దొంగలు తరచూ గ్రామాల మీద దాడి చేసేవాళ్ళు, సర్వం దోచుకెళ్ళిపోతారు వాళ్ళు. అంటే మంత్రశక్తులతో కూడుకున్నటువంటి బందిపోటు దొంగలు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు ఒకసారి మా గ్రామం మీదకి దాడికి సిద్ధమై వస్తున్న అర్ధరాత్రి టైంలో అమ్మవారు కామి రూపిణి అంటే మానవ రూపంలో దొంగలు వస్తున్నారు హెచ్చరించి, మీరు భద్రంగా ఉండండి, మీ ఇంట్లో ఉన్నటువంటి చిరుధాన్యాలు గింజలు గట్రా ఏమైనా ఉంటే పడవేయండి, వాళ్ళు తొందరగా దోచుకుని వెళ్ళలేరు, పరిగెత్తలేరు అని గట్టిగా కేకవేసి మానవ రూపంలో హెచ్చరించేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కట్టుదిట్టమైన మంత్రశక్తిని ఉపయోగించి అమ్మవారిని నోరు రానియకుండా మరియు ఆవిడ కాళ్ళు మీద ఒత్తిడితో చేయటం వల్ల కాళ్ళు కూడా ఒక కాలు రాదండి, ఒక కాల్లో వస్తుంది. ఒంటి కాళ్ళపై నిలుస్తూ మూగ అంటే మాటలు కూడా ఆడలేదు. ఇప్పుడు ప్రజెంట్ అమ్మవారు సత్యమైనటువంటి అమ్మవారండి. అయితే ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. ఎంతోమంది వచ్చి ఇక్కడ పూజలు పునస్కారాలు చేస్తూ అమ్మవారికి అర్పణలు అర్పిస్తూ అమ్మవారిని సదా కోరుకుంటూ ఈరోజు నాకు వచ్చిన ఈ సదావకాశాన్ని మీకు ఈ వీడియో రూపంలో తెలియపరుస్తున్నానండి. ఎన్నో కాలాలుగా ఉన్నటువంటి పాత గుడిని తీసి మళ్ళీ కొత్తగా నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ గావించి ఈ యొక్క గుడికి అందమైన శిలా విగ్రహాలు ముచ్చటైన రంగులతో కనువిందు చేసేలా ఉండే ఈ అమ్మవారిని మనం దర్శించుకుందాం మన యూట్యూబ్ ఛానల్లో. సోమవారం నాడు 12వ తారీఖు 2023 జూన్ నెలలో జరుగుతున్నటువంటి అమ్మవారి విగ్రహ ఆవిష్కరణ ప్రాణప్రతిష్ఠ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి ఇరు గ్రామాలు వెంకట భైరపురం డీసిర్లాం గ్రామం, ఈ 2 గ్రామాల కమిటీ పెద్దలు సహకారంతో, అలాగే ఈ గుడిని ముచ్చటగా తయారు చేసే విధానంలో మరడ శ్రీనివాసరావు గారండి, హిందీ మాస్టారు. ఆయన చనువుతో తొందరగా నిర్మాణానికి శరవేగంగా తయారైనటువంటి ఈ గుడికి ఆయన డైరెక్షన్లో జరుగుతున్నటువంటి ఈ మహా అద్భుతమైనటువంటి ఈ అమ్మవారు సదా అందరినీ
కాపాడి ఈ వీడియో చూసిన వారినందరినీ కూడా చల్లగా కరుణించాలని నా యొక్క తాపత్రయం. మరియు ఇలాంటి విషయాలంటే మా ఛానల్ ప్రసారం చేయడానికి ముందుగా ఉంటుందండి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం, దైవ కార్యక్రమాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయమంటే ఎవరైనా స్పాన్సర్ కూడా చేయొచ్చండి. అంటే ఏమీ లేదండి, ఆ వీడియోకి ఎంత అయితే ఖర్చు అవుతుందో జీబీ ఆ డబ్బులు పెట్టుకుని వాళ్ళు ఈ స్పాన్సర్గా మారొచ్చండి. వాళ్ళ పేరు, వాళ్ళ స్పాన్సర్షిప్ని మేము తెలియపరుస్తామండి. ఇది మా యూట్యూబ్ ఛానల్ శ్రీరామ్ బొంగు ఐఎంసీ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరియు మీ బంధువులు, మీ చుట్టాలు ఎవరైనా ఈ విషయాన్ని, ఈ వీడియోని చూడాలనుకుంటే షేర్ వేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేస్తూ మా ఛానల్ను ఆదరణ చూపిస్తూ మరింత ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవాలని, మా ఛానల్ యొక్క అభివృద్ధి రేటింగ్ విషయంలో మరికొంతమందికి మరికొన్ని విషయాలు చేరవేయాలని నా కృషి పట్టుదలతో ఈ ఛానల్ని ప్రారంభించాను. మీరందరూ కూడా చూసి ఆనందించండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. శ్రీ శ్రీ కంతపోలమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ లభించుగాక. మరియు ఈ ప్రోగ్రాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. తిరువీధులు తిరుగుతూ జలవాసం కొరకే కలశాలతో 2 గ్రామాలు వారు తిరుగుతారండి. తర్వాత విగ్రహావిష్కరణ కావిస్తున్నటువంటి జలాదివాసం, అంటే ఆ కలశాలతో నీళ్లు తెచ్చి అమ్మవారి విగ్రహం పైన వేసి సోమవారం నాడు పునఃప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ కావస్తుంది. ఆ రోజు మీరు కంపల్సరిగా మరొక వీడియో మీకు అమ్మవారు విగ్రహాన్ని. ఓం శ్రీ మాత్రేయ నమః. పార్వతీపురం మన్యం జిల్లా మక్కు మండలం వెంకటభైరపురంలో ఉన్నటువంటి శ్రీ 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 కంతపోలమ్మ వారి ప్రతిష్టా మహోత్సవం అతి వైభవంగా జరుగుతున్నది. ఈ యొక్క ఆలయ చరిత్ర ఏంటంటే, సుమారు 100 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఒక ఆలయం నిర్మాణమై ఎంతో వైభవంగా పూజలు అందుకున్నటువంటి ఆలయం ఇది. ఎన్నో గ్రామాలకి ఉమ్మడిగా ఈ యొక్క ఉత్సవాల కార్యక్రమం చేసేవారు. దీని నుంచి భాగస్వాములుగా విడిపోయినటువంటి బగ్గందర గ్రామం కూడా, కంతపోలమ్మ వారు కూడా ఈ గ్రామంకు సంబంధించినటువంటి అమ్మవారే. కాబట్టి ఎన్నో ఉత్సవాలు జరిపించుకున్నటువంటి ఎన్నో మహిమాన్వితమైనటువంటి ఆలయం ఇది. పూర్వం 40 సంవత్సరాల క్రితం కోట గౌర్నాయుడు ఇక్కడ మళ్ళా పునర్నిర్మాణం చేశారు. ఆ ఆలయం మళ్ళా శిథిలావస్థ రావడం వల్ల ఆలయం తీసేసి కొత్త ఆలయ నిర్మాణం మరడా శ్రీనివాసరావు గారు గ్రామం తరపున, బీసెల్లాం గ్రామం తరపున ఈ యొక్క ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. మా గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన పూజారి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాము 2 గ్రామాలకి, ఉభయ గ్రామాలకి పూజారిగా ఉంటూ ఎంతో వైభవంగా పండుగ కార్యక్రమ వైభవములు జరిపించుకున్నటువంటి మహిమాన్వితమైనటువంటి అమ్మవారు. అమ్మ తాలూకా కృప అందరికీ కలగాలి. కాబట్టి అలాంటి ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగినటువంటి ఈ ఆలయం ఈరోజు, రేపు, ఎల్లుండు 3 తారీఖులు, అంటే 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు ప్రతిష్టా కార్యక్రమంలో అతి వైభవంగా జరిపించుకుంటున్నటువంటి ఈ యొక్క అమ్మవారు తలక కరుణా కటాక్షాలు కలగాలంటే ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జనం 50 మంది కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పంచుకొని అమ్మవారి తాలూకు ఆశీస్సులు పొంది సుఖ శాంతులతో, భోగభాగ్యాలతో, ఇష్ట సంపదలతో ప్రతి వారు కూడా తొలతూగి ఉండవలసిందిగా కోరుచున్నాం. భక్త మాసాలారా, అతి వైభవంగా జరుగుతున్నటువంటి శ్రీ 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 కంతపోలమ్మ వారి తలక ప్రతిష్టా కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా విచ్చేయండి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొండి. ప్రతి ఒక్కరు కూడా అమ్మ తాలక కరుణ ఉంటే అన్నీ మనకు ఉన్నట్టే. అమ్మ తాలక కరుణ కటాక్షాలుంటే
అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఇష్ట సంపదలు అన్నీ కలిగి ఉంటాయి. కాబట్టి అలాంటి మహిమాన్మతులైనటువంటి అమ్మవారి తలక ప్రతిష్టా కార్యక్రమం అతి వైభవంగా జరుగుతున్నది. రండి రండి విచ్చేయండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ అమ్మ తాలూకు ఆశీస్సులు పొంది భోగభాగ్యాలతో సుఖశాంతులతో మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క కార్యక్రమం 3 దినాలు కూడా సక్రమైన మార్గంలో శాశ్వతంగా మన గ్రామ పురోహితులైనటువంటి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా శంకర్రావు శర్మ గారు ఈ యొక్క కార్యక్రమంలో దిగ్విజయంగా నిర్వర్తించుతున్నారు. విజయనగరం కాపురస్తులైనటువంటి కప్పగంతుల ప్రసాద్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. కాబట్టి రండి, ప్రతి ఒక్కరూ రండి. ఇప్పుడు తిరువిధి కార్యక్రమం 3 గంటలు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క కలశతో 1000 కలశలతో అభిషేకం చేయండి. ఈ యొక్క అమ్మ తాలూకు ఆశీస్సులు పొందండి. అమ్మ ఆజ్ఞ ఉంటే అన్నీ ఉన్నట్టే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి 3 దినాలు కూడా ప్రతిష్టా కార్యక్రమం అతి వైభవంగా జరిపించి అమ్మ తాలూకు ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. బెజవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. బెజవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. అందమైనది క్షేత్రం అమ్మ భవానీ నిలయం, అందమైనది క్షేత్రం అమ్మ భవానీ నిలయం. భువిలోన స్వర్గధామం ఆ దుర్గామాత నిలయం, భువిలోన స్వర్గధామం ఆ దుర్గామాత నిలయం. ఇది ఆదిశక్తి దుర్గమ్మ శిఖరము, ఎన్నో మహిమలు గల్ల మహాపుణ్యక్షేత్రం. బెజవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. కృష్ణవేణి తీరాన వెలసిన సిరిగల్ల మన కనక దుర్గయే, నమ్మిన భక్తుల కండగా ఉన్న అందాల మన దుర్గమాతయే, అందాల మన దుర్గమాతయే. మహిషాసురుణ్ణి హతమార్చి మనుషులను కాపాడుతున్నదే. ఎన్నో మహిమలు చూపుతూ తల్లి ఇంద్రకీలాద్రి పైన వెలిసినే, ఇంద్రకీలాద్రి పైన వెలిసినే. చల్లని మనసు గల్ల మన చక్కని దుర్గామాత, చల్లని మనసు గల్ల మన చక్కని దుర్గామాత. మొక్కిన వారి కంట తల్లి మోక్షాలు ఇచ్చునంట, మొక్కిన వారి కంట తల్లి మోక్షాలు ఇచ్చునంట. ఇది ఆదిశక్తి దుర్గమ్మ శిఖరము, ఎన్నో మహిమలు గల్ల మహాపుణ్యక్షేత్రం. బెజవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది.
బెజవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది బెజవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది అందమైనది క్షేత్రం అమ్మ భవానీ నిలయం అందమైనది క్షేత్రం అమ్మ భవానీ నిలయం భూమిలోన స్వర్గధామం ఆ దుర్గామాత నిలయం భూమిలోన స్వర్గధామం ఆ దుర్గామాత నిలయం ఇది ఆదిశక్తి దుర్గమ్మ శిఖరము ఎన్నో మహిమలు గల్ల మహాపుణ్యక్షేత్రం బెజవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది బెజవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది నమ్మిన భక్తులకెల్లా ఇదియే బెజవాడ దుర్గమ్మ
ఏమలా ఫ్రిడ్జ్ అని చెప్తాను పెట్టి కాకపోతే ఆయన తీసుకోండి వరకు తీసుకోండి. ఇస్తారు చూడాలి ఎంతమంది వాళ్ళు కాలేదు మరలేవా వాళ్ళిద్దరు దంపతులకు ఇవ్వలేదు, అక్కడ వాళ్ళిద్దరికి ఇవ్వలేదు. అక్కడ అంటే వెంకటరావుకి ఏంటైంది కొడతామనండి అలా ఇది అలా బాబా గట్టి పట్టుకోండి. అవును స్లోప్ ఇవ్వాలి కదా వాడు. ఇప్పుడు యాంగిల్ వస్తుంది, ఎల్ల యాంగిల్ మొత్తం ఇచ్చాము. ఎల్ల యాంగిల్ ఇచ్చినా ఇది స్లోప్ ఇవ్వాలి, ఇది హైట్ లాగాలి, ఇది స్లోప్ తీయాలి. జనాలందరినీ ఇప్పుడు వస్తారు, ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. మంచి స్థానం డ్రీమ్ అంటున్నారు, రికార్డ్ అవుతుంది. గొంతు పట్టుకెళ్ళి Thank you.
మంచిదే కదా ఎండ ఎందుకు రాదు ఏంటిది అదంతే దానికి లెక్క ఉంది ఏమి కట్ చేస్తాం ఏట ఉంచాం ఒకవేళ బాగుంటే ఉంచుతాం అన్నమాట రికార్డ్ అవుతుంది మైక్ ఉంది మైక్ రికార్డింగ్ మెమరీ కార్డు లేక మనం తీయలేదు మెమరీ కార్డు ఉంటే దీంతోనే తీసుకుంటూ బాగుంది రావాలక్క తిరిగేయాలి సిరలం తిరిగేయాలి అదండి అందరూ సిరలో తిరిగి రావాలి కదండి సిరలో తిరిగి రావాలి ఏమన్నారంటే వీళ్ళు కూడా వస్తారని అనౌన్స్మెంట్ చేశారు అందుకే అలాంటప్పుడు మనం వీళ్ళందరూ సిరలం వస్తాం మళ్ళీ వీళ్ళందరూ సిరలో ఎక్కడ వస్తారు బాగా పెట్టారు ఇది ఎవరింటి దగ్గర వాళ్ళు తీసేస్తారు శంకర్రావు బాగా కొబ్బరి కాదు పోయిన పెళ్ళా రామొచ్చుడా రామొచ్చుడా బిందులు అలాగే ఉండిపోవాలి తల మీద ఎవరు తిట్టకండి సిర్లామీళ్ళు వస్తాము వచ్చేయండి సిరలం వచ్చేయండి సిర్లం వచ్చేయండి అందరూ సిరలం వచ్చేయండి మరి ఎలాగా బిందులు అంటారు ఊరు నిండిపోతుంది మా ఊరు మరి అది మరి అది మరి జనాలు మరీ నిండిపోతుంది వచ్చి పర్వాలేదు ఏం కాదు ఇప్పుడు అంటే ఒక దగ్గర నిలబడిపోయి ఇసిగిపోతుంది అలా వస్తుంటే అందుకే మ్యాక్సిమం చిన్న పట్టుకోవాలి కొంతమంది వాయించండి వాయించండి అంటే వాయించమంటాడు వచ్చింది అమ్మవారు వచ్చింది అంతపాలమ్మ వచ్చింది నీళ్ళు తాగుతున్నారులే పర్లే
బెజవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది బెజవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది అందమైనది క్షేత్రం అమ్మ భవానీ నిలయం అందమైనది క్షేత్రం అమ్మ భవానీ నిలయం భువిలోన స్వర్గధామం ఆ దుర్గామాత నిలయం భూమిలోన స్వర్గధామం ఆ దుర్గామాత నిలయం ఇది ఆదిశక్తి దుర్గమ్మ శిఖరము ఎన్నో మహిమలు గల్లా మహాపుణ్యక్షేత్రం బెజవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది కృష్ణవేణి తీరాన వెలసిన సిరిగల్ల మన కనక దుర్గయే నమ్మిన భక్తుల కండగా ఉన్న అందాల మన దుర్గమాతయే అందాల మన దుర్గమాతయే మహిషాసురుణ్ణి హతమార్చి మనుషులను కాపాడుతున్నదే ఎన్నో మహిమలు చూపుతూ తల్లి ఇంద్రకీలాద్రి పైన వెలిసెనే ఇంద్రకీలాద్రి పైన వెలిసెనే చల్లని మనసు గల్లా మన చక్కని దుర్గా మాత చల్లని మనసు గల్లా మన సక్కని దుర్గామాత మొక్కిన వారి కంట తల్లి మోక్షాలు ఇచ్చునంట మొక్కిన వారి కంట తల్లి మోక్షాలు ఇచ్చునంట ఇది ఆదిశక్తి దుర్గమ్మ శిఖరము ఎన్నో మహిమలు గల్లా మహాపుణ్యక్షేత్రం బెజవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది అండపిండ బ్రహ్మాండమంతయు నిండి ఉన్న ఆదిశక్తియే మునులు ఋషులు కొలవంగానే కొండ పైన కొలువైన తల్లియే కొండ పైన కొలువైన తల్లియే చక్కని కురులతో సందమామల వెలుగులు పంచే దుర్గామాతయే దిక్కులేని వారికి తల్లి తానే దిక్కై ఉన్నాదంట తానే దిక్కై ఉన్నాదంట ముజ్జగాలను ఏలే మన ముక్కంటి ఇల్లాలే ముజ్జగాలను ఏలే మన ముక్కంటి ఇల్లాలే గండాలు ఎన్నున్నా గడియలోన తొలగించంట గండాలు ఎన్నున్నా గడియలోన తొలగించంట ఇది బెజవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది బెజవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది పసుపు కుంకుమలు పూలు గాజులతో పూజలు
బెజవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది పెన్నిది బెజవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది పెన్నిది అందమైనది క్షేత్రం అమ్మ భవానీ నిలయం అందమైనది క్షేత్రం అమ్మ భవానీ నిలయం భువిలోన స్వర్గధామం ఆ దుర్గామాత నిలయం భువిలోన స్వర్గధామం ఆ దుర్గామాత నిలయం ఇది ఆదిశక్తి దుర్గమ్మ శిఖరము ఎన్నో మహిమలు గల్ల మహాపుణ్యక్షేత్రం బెజవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది పెన్నిది బెజవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా నమ్మిన భక్తులకెల్లా బెజవాడ దుర్గమ్మ నమ్మిన భక్తులకెల్లా కనక దుర్గమ్మ అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ దుర్గమ్మ అమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ దుర్గమ్మ లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ శోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ చేతులున్న అమ్మ భవానీ దుర్గమ్మ అష్ట సంపదలిచ్చే అనురాగవల్లి దుర్గమ్మ దీనులగా పాడే దివ్య రూపినివే దుర్గమ్మ ప్రాణకోటికి ఆధారము నీవే దుర్గమ్మ కోటి మాయల వల్ల దొరసానివమ్మా నీ సాటిలో కాన ఎవరున్నారమ్మా అమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ దుర్గమ్మ లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ ఇంద్రకిలాద్రిపై కొలువై నీవు దుర్గమ్మ భక్తులగా పాడుతున్నావు తల్లి దుర్గమ్మ కృష్ణవేణి నది తీరమునందు దుర్గమ్మ కష్టాలు ఇడబాపే దొరసాని నీవే దుర్గమ్మ గనగాన గంటల్ల మోతల్లో నీవు ఘనముగా పూజలు అందుతున్నావు అమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ దుర్గమ్మ లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ నువ్వు లేని జగమే లేదు దుర్గమ్మ
కలువ లేకుంటే మా బతుకు లేదు దుర్గమ్మ నీకన్నా మాకింక దిక్కెవరు లేరు దుర్గమ్మ నిన్ను నమ్ముకుంటే భయం ఇంకా లేదు దుర్గమ్మ నీ కరుణ మా పైన కురిపించవమ్మా మా తోడు నీడగా నీవుండవమ్మా అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ బారునివమ్మ దుర్గమ్మ లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ ఏటేటా బెజవాడ క్షేత్రము మేము దుర్గమ్మ తప్పకుండా తల్లి వచ్చేమమ్మా దుర్గమ్మ మొక్కుకున్న నీ ముడుపులు మేము దుర్గమ్మ మరువకుండా నీకు ఇచ్చేదమమ్మా దుర్గమ్మ నీ సల్లనైనా దీవెన తల్లి మా పైన కురిపించు మా కనక దుర్గా అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ బారునివమ్మ దుర్గమ్మ లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ దుర్గమ్మ అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ బారునివమ్మ దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే